తెలంగాణలో హెచ్సియు వివాదం సంచలనంగా మారింది. హెచ్సియు వివాదానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం అడుగు ముందుకు వేసింది. ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో కమిటీ ఏర్పాటు చేశారు. కోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. హెచ్సియు కార్యవర్గం, స్టూడెంట్ యూనియన్స్, మేధావులు, పర్యావరణవేత్తలతో సంప్రదింపులు యోచనలో కమిటీ ఉంది. అపోహాలు, అనుమానాలు, ఆందోళనలకు చెక్కు పెట్టే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రతిపక్షాల ఎత్తులను చిత్తు చేసేలా సర్కార్ సరికొత్త ఆలోచనలు చేయనుంది. సమస్య సద్దమనిగాక కంచ గచ్చిబౌలి భూములలో కొత్త ప్రాజెక్టుకు సర్కార్ ప్లాన్ చేస్తోంది. కాగా అదే అంశంపై నేడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సీఎస్తో సమావేశమయ్యారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, కంచగచ్చిబౌలి భూముల వివాదంపై సర్కార్ నజరు పెట్టింది. ప్రస్తుతం భట్టితో పాటు సిఎస్, అటవీ శాఖతో పాటు రెవెన్యూ అధికారులు సమావేశమయ్యారు. ఇప్పటికే భట్టి శ్రీధర్ బాబు, బొమ్మలెడ్డితో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ రేపటి నుంచి సంప్రదింపులు జరుపుతున్న మంత్రులు ఈ కమిటీ 16లోగా నివేదిక తయారు చేయాలని సిఎస్ ను కూడా కోరడం జరిగింది. ఈ నివేదిక సుప్రీం కోరడంతో సుప్రీం స్టే విధించడంతో సర్కారు అప్రమత్తమని చెప్పుకోవచ్చు. ఈ గచ్చిబౌలిలోని ఏవైతే భూములు ఉన్నాయో ఆ భూములకు సంబంధించి ఆ అంశంపై తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాష్ట్ర ఉన్నతాధికారులతో ఈ రోజు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సిఎస్ శాంతికుమారితో పాటు అటవీ, రెవెన్యూ శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు. కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చెట్ల తొలగింపు పనులలో పాటు ఆ భూమిలో చెట్ల సంరక్షణ మినహా అన్ని రకాల కార్యకలాపాలను కూడా తక్షణం నిలిపేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశించిన సంగతి ప్రభుత్వం ముందుకు వచ్చి 3 రోజుల్లోనే 100 ఎకరాల్లో చెట్లను కొట్టేయడంపై కూడా ఆక్షేపణ వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ భూమి వివాదాన్ని పరిష్కరించేందుకు 3 మంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం హెచ్సియులో ఎగ్జిక్యూటివ్ కమిటీతో పాటు విద్యార్థుల ప్రతినిధులు, జాయింట్ యాక్షన్ కమిటీ, సివిల్ సొసైటీ గ్రూపులు సహా భాగస్వాములైన ప్రతి ఒక్కరితో చర్చించనుంది. ఈ కమిటీలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు దుద్దిల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభ్యులుగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా భట్టి విక్రమార్క ఉన్నతాధికారులతో పాటు మంత్రులతో భేటీ అయినట్టు మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ బాసిత్. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో సెక్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. ప్రముఖ నాయులింగ క్షేత్రంలో వ్యభిచార ముఠా ఆగడాలను అరికెట్టేందుకు పోలీసులు అతిథి గృహాలపై, ఆలయ పరిధిలోని లాడ్జులపై దాడులు నిర్వహించి ముఠాను అదుపులోకి తీసుకున్నారు. భక్తులే టార్గెట్గా అతిథి భవనాల్లో యథేచ్ఛగా వ్యభిచార దందా సాగిస్తున్నారని పోలీసులే తెలిపారు. దీనికి తోడు కొందరు లాడ్జ్ యజమానులు కూడా మహిళలను బయట నుంచి తెప్పించి వ్యభిచారం కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. దీంతో ఆలయం చుట్టుపక్కల గదులు అద్దెకు తీసుకునే కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అంతేకాకుండా కొంతమంది మహిళా భక్తులకు మాయమాటలు చెప్పి వ్యభిచారంలోకి దించేవారని పోలీసులు స్పష్టం చేశారు. ఈ మేరకు కొంతమందిని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి. దేవిక మొత్తం మీద శ్రీకాళహస్తిలో నిత్యం కూడా వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. అయితే అక్కడ అంటే అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. గత వారం 10 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అంటే అక్కడ హోటల్స్ కానీ అదేవిధంగా లాడ్జెస్ పెద్ద ఎత్తున ఉంటాయి. అయితే అక్కడికి వస్తున్నటువంటి భక్తుల్ని మోసగిస్తూ కూడా కొంతమంది వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఇదే విషయాన్ని స్థానికంగా ఉన్న పోలీసులు కూడా గుర్తించడం జరిగింది. వెంటనే అప్రమత్తమై గత వారం రోజుల నుంచి కూడా స్పెషల్ డ్రైవ్లు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కొంతమంది మహిళల్ని అక్కడ అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. అయితే ఇందులో ఎక్కువగా కూడా లాడ్జ్కి సంబంధించిన యజమానులే ఇందులో ప్రత్యేక పాత్ర పోషిస్తున్న కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే మొత్తం మీద పోలీసులు అంటే ఎన్నో రోజుల నుంచి ఎందుకంటే శ్రీకాళహస్తి అనగానే వాయులింగేశ్వరుని క్షేత్రం నిత్యం కూడా వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ఈ సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా భక్తులు అక్కడ సౌకర్యాలు అక్కడ దేవస్థానం కూడా నిర్వహిస్తూ ఉంటుంది. అయితే ఈ రకంగా అంటే వ్యభిచారం నిర్వహిస్తున్నటువంటి పెద్ద ఎత్తున జరుగుతున్న తరుణంలో ఒకసారిగా అవాకైనటువంటి పోలీసులు కూడా పెద్ద ఎత్తున వాళ్ళపైన రైడ్ చేసి కూడా వాళ్ళని కొంతమందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఇందులో ఎవరెవరు అంటే ఈ ముఠాకు సంబంధించి ఎవరెవరు వాళ్ళ వెనకాల ఉన్నారనే దానిపై మాత్రం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దేవిక. రైట్, థ్యాంక్ యూ గోపి. జనసేన ఎమ్మెల్సీ నాగబాబు తన తొలి అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలంలో ఈ రోజు ఆయన పర్యటించారు. గొల్లప్రోలు మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అన్న క్యాంటీన్ను నాగబాబు ప్రారంభించారు. అన్న క్యాంటీన్ ప్రారంభం సందర్భంగా అక్కడ కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. టీడీపీ జనసేన కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. జై వర్మ అంటూ టీడీపీ శ్రేణులు, జైసేన అంటూ జనసేన శ్రేణులు నినందించారు. అన్న క్యాంటీన్ దగ్గర ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో టీడీపీ నేత వర్మ ఫోటో లేదు. దీంతో ఆయనకు మద్దతుగా టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఎవరి పార్టీ జెండాలతో ఆ పార్టీ కార్యకర్తలు హడావుడి చేశారు. మరోవైపు ఈ కార్యక్రమానికి వర్మను ఆహ్వానించినప్పటికీ ఆయన దూరంగా ఉన్నారు. వేరే కార్యక్రమాలు ఉండడం వల్ల క్యాంటీన్ కార్యక్రమానికి తాను రావడం లేదని వర్మ తెలిపారు. మరోవైపు కార్యక్రమం ముగిసిన తర్వాత నాగబాబు కారు ఎక్కుతుండగా జై వర్మ, వర్మ న్యాయకత్వం వర్ధిల్లాలి అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. అయితే నాగబాబు ఇవేమి పట్టించుకోకుండా వెళ్లిపోయారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నందిని అందిస్తారు. నందిని. గుడ్ ఆఫ్టర్నూన్ దేవిక. ఏదైతే పవన్ కళ్యాణ్ తాను పిఠాపురంలో గెలుపొందిన తర్వాత పిఠాపురాన్ని దేశంలోనే ఒక ఉన్నత స్థాయిలో సిటీగా పేరుగాంచిన సిటీగా పిఠాపురాన్ని తీర్చిదిద్దుతానని ఆనాడే హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పిఠాపురంపై అయితే పూర్తి స్థాయిలో ఆయన ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే ఈ రోజు ఎమ్మెల్సీ కొనిదెల నాగేంద్రబాబుతో కలిసి ఎమ్మెల్సీ పిడిగ హరిప్రసాద్ అయితే వీళ్ళిద్దరితో పాటు వేములపాటి అజయ్ కుమార్ టిట్కో చైర్మన్ వీరు ముగ్గురు కూడా పిఠాపురం ఏదైతే గొల్లప్రోల్లో పర్యటించారో గొల్లప్రోల్లోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో అయితే పాల్గొన్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ షెడ్యూల్ ప్రకారం చూసుకున్నట్లయితే పిహెచ్సి ప్రారంభోత్సవంతో పాటు అలాగే తహసీల్దార్ కార్యాలయాన్ని అలాగే అన్నా క్యాంటీన్ అయితే ప్రారంభించారు. దీంట్లోనే అన్నా క్యాంటీన్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎన్టీ రామారావు అయితే ఈ అన్నా క్యాంటీన్ కి అయితే ఆయన ఆనాడు ప్రారంభోత్సవాలు చేశారు. తర్వాత దాన్ని కంటిన్యూగా అంటే చంద్రబాబు కూడా దాన్ని అయితే ఏదైతే అన్నా క్యాంటీన్లు ఉన్నాయో అన్నా క్యాంటీన్ కూడా మరింత పెంచి కూడా పేదలకు నిరుపేదలకు తక్కువ ₹2కే భోజనం పెట్టాలనే ఉద్దేశంతో అయితే వీటిని నిర్మించడం కూడా జరిగింది. అందులోనే పిఠాపురంలో కూడా ఈ రోజు ఒక అన్నా క్యాంటీన్ కూడా గతంలో ప్రారంభించారు. ఇది రెండవ అన్నా క్యాంటీన్ అయితే ఈ గ్రామంలో అయితే పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యంగా అన్నా క్యాంటీన్ సంబంధించి టీడీపీ నేతలంతా కూడా రావాల్సి ఉన్నప్పటికీ కూడా ఏదైతే నాగేంద్రబాబు అయితే మాత్రం టీడీపీ ఏదైతే కీలకంగా ఉన్న ఇన్ఛార్జ్ అలాగే మాజీ ఎమ్మెల్యే వర్మ ఉన్నారో వర్మకైతే సమాచారం లేకపోవడంతో ఎవరు కూడా ఆహ్వానం ఇవ్వలేదు. వర్మ అయితే ఈ కార్యక్రమాలు ఎక్కడ కూడా హాజరు కాలేదు. అయితే వర్మ అనుచరులు కూడా ఎవరు రాలేదు. కానీ ఏదైతే ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం బయట మనం చూసినట్టయితే విజువల్స్ లో
ఇది టీడీపీ సంబంధించి టీడీపీ నాయకులంతా కూడా జెండాలు పట్టుకొని జై వర్మ అంటూ నినాదాలు చేసుకుంటూ వచ్చారు. మరోపక్క జనసేన నాయకులంతా కూడా ఈ జెండాలు పట్టుకొని జై జనసేన అంటూ కూడా ఈ నినాదాలు చేసుకుంటూ వచ్చారు. ఏదైనా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పిఠాపురం సంబంధించి రాజకీయం కూడా మరింత వేడెక్కుతుందని చెప్పాలి. మన చిత్రాడలో జరిగిన ఆవిర్భావ సభలో కూడా ఎమ్మెల్సీ ఏదైతే నాగబాబు కూడా ఒక మాట అన్నారు, వర్మ కర్మ అనేసి. అంటే కర్మ అన్న పదాన్ని వర్మకి వర్తిస్తున్నందుకు కూడా అప్పటి నుంచి కూడా వర్మ ఇంకా రాజకీయాలకి మరింత దగ్గర అయ్యారని చెప్పాలి. ముఖ్యంగా పిఠాపురంలోని ప్రజలందరితో కూడా ఆయన మమేకం అవుతుంటూ ప్రతిరోజు ఏదో కార్యక్రమాలతో వెళ్తుంటూ జనసేనతో సంబంధం లేకుండా ఆయన చేయాల్సిన రాజకీయంతో పాటు ఆయన ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలో ఆ విధంగా వెళ్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏదైతే వర్మకు ఈ జనసేనకు సంబంధించి కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయో కూడా దాంట్లో ఆహ్వానం లేకపోయినా సరే ఆయన స్పందించలేదు. ఏదైతే ఇటీవల కాలంలో ఆయన ఎక్స్ లో అయితే వీడియోని అయితే పోస్ట్ చేశారు. ఏదైతే గొల్లపురంలో సంబంధించి ఏదైతే మురికివాడగా ఉన్న ఏరియాకి వెళ్ళి అక్కడ ప్రజలు వారి యొక్క సమస్యలను చెప్తున్నప్పుడు ఆ వీడియోను ఆయనంతా కూడా ఎక్స్ లో కూడా పోస్ట్ చేశారు. ఏదైతే ఎక్స్ లో పోస్ట్ చేసిన వీడియో ఏదైతే ఆ ప్రాంతం ఉందో ఆ ప్రాంతాన్ని రేపు ఎమ్మెల్సీ హరిప్రసాద్ తో పాటు నాగేంద్ర బాబు ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ నిజంగా ఆ పరిస్థితి ఉందా లేదా, అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి కూడా తెలుసుకునే విధంగా రేపు మార్నింగ్ అయితే అక్కడికి వెళ్ళే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. రెండో రోజు షెడ్యూల్లో భాగంగా ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను కూడా తెలుసుకుంటారైతే షెడ్యూల్ అయితే ఉంది. అలాగే ఏదైతే ఇటీవల కాలంలో రోడ్లకు సంబంధించి ముఖ్యంగా పిఠాపురంలోని పలు రోడ్లు కూడా కార్యక్రమాలు అయితే నిర్వహించారు. ఈ రోడ్లు ప్రారంభోత్సవం సంబంధించి కూడా రేపు కార్యక్రమాల్లో కూడా ఎమ్మెల్సీ హరిప్రసాద్ తో పాటు నాగేంద్ర బాబు కూడా పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2 రోజులు అంటే మొదటిసారిగా నాగేంద్ర బాబు ఎమ్మెల్సీ అయిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన పిఠాపురంలో అడుగు పెట్టారు. పిఠాపురంలో అభివృద్ధి కార్యక్రమాల్లో అయితే పాల్గొంటున్నారు. మరోపక్క చూసుకున్నట్లయితే వర్మ కూడా అదే ఘాటుగా అయితే జనసేన ఏ విధంగా అయితే ముందుకు వెళ్తుందో అంతకంటే స్పీడ్ గా వర్మ కూడా వెళ్తున్నారు ప్రజల్లోకి. తాను ఏ విధంగా ముందుకు వెళ్లి ప్రజల్ని వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకోవాలి ఆ విధంగా కూడా వెళ్తున్నారు. కానీ రోజు రోజుకి మాత్రము రాజకీయంగా చూసుకున్నట్లయితే కూటమిలో మాత్రము ఇటు టీడీపీతో పాటు జనసేనలో వచ్చి రాజకీయంగా పిఠాపురంలో రోజు రోజుకి రాజకీయం అయితే వేడెక్కుతుందని చెప్పాలి. అయితే నాగబాబు రెండో రోజు రేపు పర్యటనలో మరి ఎలా ఉండబోతుందో కూడా ఆసక్తిగా ఉంది. ఎందుకంటే ఈ రోజు చాలా మంది విలేకరులు కూడా నాగబాబును కూడా ప్రశ్నించడం జరిగింది, సార్ ఏంటి వర్మ కోసం ఏమైనా మాట్లాడతారని. ఈ రోజు నేనేం మాట్లాడను, రేపు మాట్లాడుతానన్నారు. మరి రేపు ఏ విధంగా మాట్లాడబోతారు వర్మ గురించి అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిందనే చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నందిని. సిపిఐ నేత నారాయణ హెచ్సియు భూముల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై సుప్రీంకోర్టుకు వరకు వెళ్లిన నేపథ్యంలో కోర్టు తుది తీర్పు ఎలా ఉంటుందో చూడాలని అన్నారు. ఇందిరాగాంధీ హయాంలో హెచ్సియు కోసం భూములు కేటాయించారని, కానీ భూముల ధరలు పెరగడంతో అందరి దృష్టి ఇప్పుడు భూములపై పడిందని చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేర్ ఆసుపత్రి యాజమాన్యం ఆసుపత్రి కోసం సహకరించాలని కోరిందని, అయితే అప్పట్లోనే ఈ భూములు విద్యా వ్యవస్థకే కేటాయించినవని తాము స్పష్టంగా చెప్పామని నారాయణ గుర్తు చేశారు. విద్య కోసం కేటాయించిన భూములు అదే ప్రయోజనానికి ఉపయోగించాలే తప్ప వాణిజ్య అవసరాల కోసం వినియోగించకూడదని హెచ్చరించారు. జనాభా పెరుగుతుందని, కానీ భూమి పెరగదని, అందుకే ప్రభుత్వ భూములను అమ్మకూడదని నారాయణ పేర్కొన్నారు. చట్ట ప్రకారం ప్రభుత్వానికి ఈ భూములు వచ్చాయని, కానీ ప్రస్తుత ప్రభుత్వానికి హెచ్సియు భూముల విషయంలో పునరాలోచన చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ భూముల విషయంలో స్పష్టమైన ప్రకటన చేయాలని, యూనివర్సిటీ భూములను వ్యాపార వస్తువుగా చూడొద్దని నారాయణ స్పష్టం చేశారు. విద్యార్థులను కొడుతూనే భూములు అమ్మే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. రాజకీయాలు, వ్యక్తిగత మిత్రబంధాలు వేరు, కానీ ప్రస్తుత సమస్య వేరని ఆయన అభిప్రాయపడ్డారు. ఎవ్వరూ శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు కారని నారాయణ వ్యాఖ్యానించారు. ఈ మేరకు వక్ఫ్ బిల్లుపై కూడా నారాయణ విమర్శలు చేశారు. ఈ బిల్లుకు ఆమోదం లభించడంతో లౌకిక వ్యవస్థకు చీకటి రోజులు వచ్చాయని అన్నారు. 2 సభలను బల్డోజ్ చేశారని, రాజ్యాంగానికి విలువ లేకుండా పోయిందని అన్నారు. దీనివల్ల మతపర ఘర్షణలే జరిగే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ స్వాతంత్ర్యం కోసం పోరాడలేదని, లౌకిక వ్యవస్థను పాడు చేసే హక్కు వారికి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. పార్లమెంటులో బిల్లు ఆమోదమైన తమ ఆందోళనలు బయటకు కొనసాగుతాయని నారాయణ స్పష్టం చేశారు.
హైదరాబాద్ తార్నాకాలో అపార్ట్మెంట్పై పిడుగుపడి గోడ స్వల్పంగా ధ్వంసమైంది. భారీ శబ్దంతో పిడుగు పడిందని అపార్ట్మెంట్ వాసులు తెలిపారు. గోడ విరిగిపడి ఇటుక పిల్లలు తమ గార్డెన్లో పడిపోయాయని చెప్పారు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని తెలిపారు. భారీ భవంతుల వద్ద పిడుగు నిరోధక వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. ఫిఫ్టీన్ 42-43 1542-43 మేము వచ్చింది కదా అప్పుడే పడ్డది 1542-43 అదే కదా బాబు 1542